ఇంకా వారి విజ్ఞత అది, నేను మాట్లాడలేనండి దాని గురించి. రఘునందనరావు గారు, మీరు కానీ ఈటల రాజేందర్ కానీ మన ఎంపీ అరవింద్ కానీ మీరు ఎన్ని రోజులు పనిచేసినా ఎంత పోరాడినా మీరు పార్టీలో ద్వితీయ శ్రేణి పౌరులాగా ఉంటారు. మీకు పదవులు రావు, అందరికి వచ్చినట్టే బీఫామ్లు వస్తాయి తప్ప ఇది రాదని మొన్న రామచంద్రరావు నియామకంతో స్పష్టమైంది. ఏమంటారు మీరు? మాకు పదవులు లేకపోతే ఎవరు ఇచ్చారన్న? బీఫామ్ ఎవరు ఇచ్చారు? బీఫామ్లో వచ్చాయి అంతగాని పార్టీ అధ్యక్ష పదవి కానీ ఇంకేది కూడా రాలేదు మీకు. నీకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పదవి ఇంపార్టెంటా, పార్టీ నామినేట్ చేసినట్టు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉంటారా? నా క్వశ్చన్ పార్టీ అధ్యక్ష పదవి అన్న, మీ దృష్టిలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పదవి గొప్పదా, పార్టీ ఇచ్చేటువంటి నామినేటెడ్ పదవి గొప్పదా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్ద పదవులు కోరుకుంటారు కదా, అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి లాంటివి కోరుకుంటారు కదా. ఇప్పుడు ఇది అధ్యక్ష పదవి అనేది వారికి ఒకరికి ఇచ్చింది, జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అడిగినాము అని చెప్పిన, నేను ఓపెన్గా ఇదే స్టూడియోలో చెప్పిన, మీరు ఆశిస్తున్నారంటే అవును ఆశిస్తున్నాం అన్నాం. పార్టీ అన్నీ ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది, అయిపోయింది కదా, నా అధ్యాయం ముగిసిపోయింది. రేపు మళ్ళీ ఇంకా అధ్యాయాలు ఉన్నాయి కదా, ఆ అధ్యాయాలలో ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలో అట్లా అకామిడేట్ చేస్తుంది కదా పార్టీ. రెండో ఆలోచన ఎందుకు దానికి? సార్ రేవంత్ రెడ్డి మాకు అసమ్మతో ఇంకోటో ఉంటే, నా కాలుకి సర్జరీ బ్యాండేజ్ ఉన్నాక, రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయినాక 5 రోజులకే ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ని కొంతమందిని కౌన్సిలర్లను తీసుకొని వచ్చి అదే మెదక్ జిల్లా, అదే గజ్వేల్ నియోజకవర్గం 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఊరిలో వాళ్ళ ముఖ్యమంత్రి హయాంలో మున్సిపల్ చైర్మన్ ఆయన తీసుకొచ్చి మరి మేము చేంజ్ చేసినాం కదా. నాకు అసంతృప్తి ఉంటే నా కాలుకి బ్యాండేజ్ ఉందని నేను దుప్పటి కప్పుకొని పడుకోవాలి కదా, పడుకోలే కదా. పార్టీలో జాయిన్ అవుతామంటే నేను రామచంద్రరావు గారి సమక్షంలోనే వాళ్ళందరినీ తీసుకొచ్చి జాయిన్ చేసిన. మీరు కూడా చూసిరు, కాలుకు బ్యాండేజ్ తోటే పార్టీ ఆఫీస్కి వచ్చిన వారు అధ్యక్షులైనాక 5 రోజులకే జాయినింగ్ స్టార్ట్ అయినాయి పార్టీలో. మీరు ఈ మధ్య గజ్వేల్లో చేరుకోవడం మీద బాగా ఫోకస్ పెట్టారంటే అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు? దుబ్బాక వదిలేసి నేను ఇందాకనే మీకు ఒక మాట చెప్పిన అన్న, 119 నియోజకవర్గాలలో ఎవరన్నా కావాలని కవ్వించి పిలిస్తే ఆ నియోజకవర్గం సీట్ ఇవ్వమని అడుగుతాం మా నాయకత్వాన్ని. లేదు మా పార్టీ ఎక్కడ చెప్తే అక్కడ పోటీ చేస్తా. నాకు వీళ్ళు వాళ్ళని తేడా లేదన్న. నేను సింగిల్ ఎజెండాని నమ్ముకొని వస్తా. చేతిలో బలం ఉంటే మొండి కొడలు దిగుతుంది. అది గజవేల, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, చార్మినార, ఖమ్మం, మదిరైనా కొట్టాలని చాలాసార్లు అన్నారు. అదే గజ్వేల్లో కేసీఆర్ని ఓడించాలని అనుకుంటున్నారా? సో వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ గారు పోటీ చేస్తారా చేయరా, వారి హెల్త్ ఎట్లుంది, సహకరిస్తుందా లేదా, ఈ మధ్యలో టీవీలలో ఊకెవరు ఆసుపత్రికి పోయినని ఏదో జరుగుతుందని చూస్తూ ఉన్నాం. ఎందుకన్నా ఇంకా 3 ఏళ్ళ తర్వాత జరిగే వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం? 3 గంటల తర్వాత మనం ఎక్కడ ఉంటామో తెలియని పరిస్థితులలో 3 సంవత్సరాలు జరిగే ఎన్నికలకి అప్పటికి ఇంకా డీలిమిటేషన్ వస్తుంది. ఏ కాన్స్టిట్యున్సీ ఎడిపోతుందో తెలియదు, మహిళా రిజర్వేషన్ వస్తుంది, ఏ సీటు ఎవరికి రిజర్వ్ అవుతారో తెలియదు, పార్లమెంట్లు రీఆర్గనైజ్ అవుతాయి, ఏమవుతుందో తెలియదు, ఏ పార్లమెంట్ ఎడిపోతుందో తెలియదు. ఇంకొకటి జరుగుతుంది, 1 నేషన్ 1 ఎలక్షన్ జరుగుతుంది. ఈ 4 కత్తుల్ని మెడ మీద వేలాడుతుండగా నువ్వు ఇప్పుడు నేను ఈడ ఎమ్మెల్యే, నేను ఈడ ముఖ్యమంత్రిని ఎందుకే తొందర? టూ లాంగ్ ఉంది ఇంకా జర్నీ, అప్పుడు చూసుకుందాం. ఇంకా 3 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అయినా బీజేపీ అవకాశం ఉందా? ఏడుందే బీఆర్ఎస్? 30 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న కేటీఆర్ గారి మాటలు మీరు తమ్మితే మేమేం చేస్తామే? ఆయన చెప్పిన ఓడిపోయిన తర్వాత కేటీఆర్ గారు వినుంటారు మీరు కూడా, మేము 30 మెడికల్ కాలేజీలు కట్టి తప్పు చేసినాం, 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుంటుండే అని. ఇప్పుడు అదే చేస్తున్నారు వారు. అందుకని మీకు బాగా కనబడుతుంది. చేరికలు పోతున్నాయి, పక్క పార్టీలకు పోతున్నారు, రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రాబోతుంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సార్. వీటి గురించి మాట్లాడతలేం మనం. ఎంతసేపు యూట్యూబ్ ఛానల్లో ఎవరిని బదనాం చేయాలి, ఎవరి కుటుంబ పరువును రోడ్డు మీద వేయాలని చూస్తున్నాం తప్ప ఏం చూస్తున్నారు వాళ్ళు? 3 ఏళ్ళు అనేది చాలా లాంగ్ దూరం నేను చెప్తున్నాను. ఇప్పుడు కవిత వెళ్ళిపోయింది, రేపు ఇంకెవరు వెళ్ళిపోతారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ప్రసాద్ క్వశ్చన్ జూబ్లీ హిల్స్లో బీజేపీ బరిలోకి దిగుతుందా, గెలుస్తామనేటువంటి ధీమా ఉందా మీకు? 100% మేమే గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ స్థానానికి జరిగేటువంటి ఉప ఎన్నికల లోపల గెలుస్తుంది. ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గెలుస్తుంది. అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాని జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని ఇప్పటికే పొన్నం ప్రభాకర్ ఇలా ప్రతి వారం మీటింగ్లు కూడా పెడుతున్నారు కదా. బీజేపీ అటువంటిది ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా? ఓట్లేసేది మంత్రులా ప్రజల? పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెడితేంది, కొండా సురేఖ గారు పెడితేంది, మీరు పెడితేంది, నేను పెడితేంది, ఓటేయాల్సిన వాళ్ళు డిసైడ్ అవుతారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ని చూసినాం, ఈ 2 ఏళ్ళు 24 నెలలు అవుతుంది ఎలక్షన్లు వచ్చేసరికి కాంగ్రెస్ని చూసినాం. వీళ్ళిద్దరు కంటే మంచిగా ఉన్నారనేది వాళ్ళకి అర్థమైంది జనాలకి. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా మా వైపే ప్రజలు చూస్తారు, మాకే ఓటేస్తారు. ఇది నా విశ్వాసం. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీజేపీకి కలిసి రాదు, ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికల్లా మోడీ సెంటిమెంట్ లేకపోతే పర్సనల్ చరిష్మ వర్కౌట్ అవుతుంది. సో నిజంగా అదే స్థాయిలో ఉంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలకి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు కదా. ఇప్పట్లో బీజేపీ జిహెచ్ఎంసీలు అంతా పుంజుకుంది అనుకుంటున్నారా? 100% మా బలం మమ్మల్ని చెప్పేటోళ్ళు చెప్తారు కదా, మీరు ఆడున్నారా, పట్టణంలో ఉన్నారు, మీ పార్టీ అంతా అర్బన్ ఏరియాలలోనే ఉంటుందని చెప్తారు కదా. మరి జూబ్లీ హిల్స్ అంటే అర్బన్ ఏరియా కదా సార్, అందుకని మేము గెలిచి ఏం లేదన్నా దుబ్బాకలో కూడా గెలిచి వచ్చినాం కదనే. 100% పల్లెటూరులో ఉన్న దుబ్బాకలో గెలిచిన తర్వాత జూబ్లీ హిల్స్ గెలవమని ఎట్లా అంటారన్నా? జూబ్లీ హిల్స్ కూడా గెలుస్తాం. మీ పార్టీ డిసిప్లిన్కి మారిపోయారని మీరు చెప్పుకుంటారు. ఇప్పుడు ఇటీవల బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వార్ జరుగుతుంది, వాడు వీడు అని తిట్టుకుంటున్నారు. ఏమంటారు మీరు దాని గురించి? ఒకసారి మీకు కూడా వినిపిస్తాను. బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలలో ఎక్కడ వాడు వీడని లేదు, ఈటల రాజేందర్ గారు మాట్లాడిన మాటలలో ఎక్కడ బండి సంజయ్ గారి పేరు లేదు.
లేని పంచాయతీని పెడుతుంది మీడియా. ఈ ఉత్సాహం అంతా మీడియా ఉత్సాహం తప్ప వాళ్ళిద్దరు మంచిగానే కలిసి ఉన్నారు. రోజు పార్లమెంట్లో మంచిగా కలిసి నమస్తే పెట్టుకుంటారు, మంచిగానే మాట్లాడుకుంటారు. రాలేదు. పార్లమెంట్ లోపల కేసీఆర్ ఒక్కసారి బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్ మధ్య ఆ సంభాషణ గురించి. పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు, ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. మరి టికెట్ ఇవ్వమంటారా? రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు. ఏముంది అందులో? బండి సంజయ్ మాట్లాడితే పార్టీ కోసం పనిచేయమన్నాడు, జెండా కోసం పనిచేయమన్నాడు. వినాలి మీరు. నేను విన్నా కదా, నేను విన్నా చెప్పని నేను విన్నది. మాట అని ఉంటారు ఒక్కసారి. సరే, ఈటెల రాజేందర్ గారు కూడా షామీర్పేట బీజేపీ అడ్డా అని మాట్లాడండి. ఈయన పార్లమెంట్ గురించి మాట్లాడండి, ఆయన పార్లమెంట్ గురించి మాట్లాడండి. వాళ్ళిద్దరు బొమ్మలు పక్క పక్కన పెట్టి ఎవరేం చేస్తారు? పైకి పంపిస్తా అంటే మీ సొంత పార్టీ రిపోర్ట్ కాబట్టి పార్టీలోనే ఉంటే పైకి పంపిస్తారు కాబట్టి ఎవరిని ఉద్దేశించి మీ పార్టీలో మాట్లాడని మీరు అనుకుంటారు? మీ అభిప్రాయం చెప్పండి. సోషల్ మీడియాలో తప్పు కామెంట్స్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడినట్టు కనబడ్డది నాకు. అంతకుమించి అలా కొత్తగా ఏం కనబడదు. శత్రువులతో కొట్లాడతాం, కడుపులో కత్తులు సోషల్ మీడియాలో రాష్ట్రాలు తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు, కానీ కరీంనగర్ ఎంపీ తప్పు చేస్తుండరు, మెదక్ ఎంపీ తప్పు చేస్తున్నారని ఎక్కడ మాట్లాడలేదు. సంజయ్ గారు మాట్లాడింది హుజరాబాద్ నియోజకవర్గం ఉద్దేశించి. హుజరాబాద్ కార్యకర్తలను పక్కన పెట్టుకొని ఈటెల రాజేందర్ మాట్లాడిండు. కాదు, హుజరాబాద్ కార్యకర్తలను పెట్టుకొని బండి సంజయ్ గారు చెప్పింది కూడా పార్టీ బాగుండాలి, పార్టీ కోసమే పనిచేయాలి, జెండా కోసమే పనిచేయాలి, నా కోసం కూడా పనిచేయద్దు అని చెప్పిండు బండి సంజయ్. ఇంకా అంతకంటే మంచిగా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎవరు ఉద్దేశించి మాట్లాడారు? పోనీ మాట షామీర్పేట అడ్డా బీజేపీ అడ్డా అని చెప్పిండు. ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నాడు, ఆయన నియోజకవర్గం గురించి మాట్లాడిండు. మీరు టీవీలు ఇద్దరు బొమ్మలు పెట్టి, ఇందాక నేనేదో మిమ్మల్ని గట్టిగా అన్నా కదా, రఘునందన్ జర్నలిస్టులు కించపరిచిండు. రేపు ఎవడో మీ బొమ్మ నా బొమ్మ కట్ చేసి నీ సంస్కారం అని అన్నా కదా నేను మేము లేక వచ్చినంలో, అది పెడతాడు. వాడు పెట్టిగా రేపు అంతా ట్రోల్ చేస్తాడు. జర్నలిస్టులను కించపరిచిన రఘునందన్, ఎవరికి ఏం పని ఉండదు. ఇది టెలికాస్ట్ అయినాక 2 నిమిషాల్లో చూడన్నా మన ఇద్దరు బొమ్మలు కట్ చేసి జర్నలిస్టులు కించపరిచిన రఘునందన్. నాకు మీ కాస్ట్ తెలియదు, మీ ఊరు తెలియదు, మీ పేరు కూడా లోపలికి వచ్చేటప్పుడు యాంకర్ పేరు ఏందని అడిగి వచ్చిన నేను. నాకేం తెలియదు, దానికి 100 ఆపాదిస్తారు అంటున్నా కింద. ఇప్పుడు ఇద్దరు మరి జనరల్ అటువంటి డిస్కషన్ అయినా పెద్ద గొడవలు ఏం లేవంటావా? నాకైతే కనవలేదు. మరి కడుపులో కత్తులు పెట్టుకుంది ఎవరు మరి? నాకేం తెలిసే. ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ గారు రాలేదు, సాడిస్ట్ అని కూడా అన్నాడు ఆయన. అదే సోషల్ మీడియాలో బూతుల రాష్ట్రాల గురించి అన్నాడే, చెప్పింది కదా, సోషల్ మీడియాలో రాష్ట్రాల గురించి పైకి పంపిస్తా అన్నాడు. కాసేపు మనం ఇంటర్నేషనల్ ఎవరు మాట్లాడుకుంటే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ను ఎట్లా చూస్తారు మీరు? 50% పెరిగిన టారిఫ్లు భారత్పై ఎటువంటి ప్రభావం పడుతుంది? అమెరికా ప్రజల పట్ల నాకు సానుభూతి ఉంది, అట్లాంటి ఉన్న అధ్యక్షుని ఎన్నుకున్నందుకు. ఇక అంతకంటే ఎక్కువ ఆయన గురించి ఇదే ట్రంప్ను ఎన్నుకోమని చెప్పి మోదీ గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు అదే ట్రంప్ కొంత బ్యాక్ స్టాబింగ్గా లేకపోతే హిట్ బ్యాక్ ఏదో చేస్తున్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో కత్తి నెత్తి 2 కాదు కాబట్టి ప్రతిపక్షం ఏదైనా మాట్లాడుతుంది అన్న. బాధ్యతగా ఉంటే తెలుస్తుంది. మేము బాధ్యతగా ఉన్నాం, ఈ దేశ ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నాం. టారిఫ్లను ఎట్లా అడ్డుకోవాలి, ప్రజలకు నష్టం కాకుండా ఎట్లా చూడాలనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుసు. తప్పకుండా అది అమెరికా అధ్యక్షుడైనా ఇంకొకడైనా ఎవడైనా ఈ దేశ ప్రయోజనాలను వ్యతిరేకించేటోడు, ఈ దేశ ప్రజల్ని కించపరిచేటోడు, ఈ దేశంలో ఉన్నాడైనా పక్క దేశంలో ఉన్నాడైనా ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ ప్రజలు అందరూ ఏం కోరుకుంటారో అదే సమాధానం ట్రంప్కి రీచ్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మీరే ఫోన్ ట్యాపింగ్ చేశారు. దుబ్బాక ఎన్నికల సమయంలో మీరు వచ్చి సాక్షాత్తు డీజీపీని కలిసి కంప్లైంట్ చేశారు, కానీ సిట్ అధికారులు మీ దగ్గరికి రాలేదు.
ఆ తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అనంతరం కూడా మీకు కాల్ చేసి మీరు హాస్పిటల్లో ఉండగా వచ్చి వాగ్మూలం తీసుకున్నారు కాబట్టి ఒక రకంగా రఘునందన్ రావు గారు అధికారులను బెదిరించి స్టేట్మెంట్ ఇచ్చారా అన్నది కూడా కొంత చర్చ జరిగింది. మిగతా నేతలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామందికి సంబంధించి వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ తీసుకొని విచారణ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి వాగ్మూలం కూడా తీసుకుంటారు. మీ పట్ల జరిగింది ఎలా చూస్తారు? ఇంకొకటి సీఎంకు సంబంధించి తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదు కాబట్టి తనకు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో ఉన్నప్పుడు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుబ్బాక ఉప ఎన్నికైనా మిగతా రోజులలో అయినా వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది 100% వాస్తవం. దీంట్లో రెండో ఆలోచన లేదు. కేటీఆర్ గారు చెప్తే కొన్ని ఫోన్లు చేసి ఉంటారు, హరీష్ రావు గారు చెప్తే కొన్ని చేసి ఉంటారు, ఇంకో టీవీ ఛానల్ ఆయనకు నచ్చకపోతే ఇంకొన్ని చేసి ఉంటాడు, ఇంకెవరికన్నా మార్వాడల దగ్గర పైసలు తెచ్చుకోవాలని పోలీసునికి వంకర బుద్ధి వచ్చి ఉంటే వాడు చేసి ఉంటాడు. అట్లా ఎవడికి దోచినట్టు వాడు ఫోన్లు ట్యాపింగ్ చేశారు అనేది వాస్తవం. ఈ మాటకు నేను ఏదైనా కట్టుబడి ఉన్నాను, కట్టుబడి ఉంటాను కూడా. నేనే కాదు, అప్పుడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం తన ఫోన్లు వింటుంది అని 100 సార్లు ఆరోపించారు. 100 సార్లు ఆరోపించినటువంటి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడే ఎన్నికలు జరిగినాయి. గాంధీ భవన్లో సిబ్బందికి నోటీసులు ఇస్తారు శ్రీధరణ, గాంధీ భవన్లో పనిచేసేటువంటి సోషల్ మీడియా వాళ్ళకి నోటీసులు ఇస్తుంది సిట్టు, కానీ రేవంత్ రెడ్డి ఫోన్ మాత్రం వినలేదు. ఇది ఆయన చెప్తాడు, పోలీస్ ఆయన చెప్తాడు, ఈయన కూడా చెప్తాడు నా ఫోన్ వినలేదు అందుకని నాకు నోటీస్ ఇవ్వలేదు. ఏమైనా ఉందా అన్న మీనింగ్? 2023 ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పీసీసీ అధ్యక్షుని హోదాలో చూడండి, ఫోన్ ట్యాపింగ్ అవుతుందనే విషయం రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదన్న. నా ఫోన్ విన్నారు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారని మాట్లాడలేదా? ఇలా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తప్పించుకునే మార్గం. ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చి పిలిస్తే పరుగు పోతుంది కాబట్టి ఇవ్వలేదు అని చెప్తున్నాడు. నాకు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి నా ఫోన్ ట్యాప్ కాలేదని ఉంటుండు. రేవంత్ రెడ్డి గారు బయటలు 100 దొరుకుతాయి. మీరు ఇందాక నాకు బయటలు వినిపించారు కదా, అట్లా మీరు పాత బయటలు తీస్తే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పిన 100 బయటలు ఉంటాయి మన దగ్గర. సో కన్వీనియంట్గా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి దీన్ని కోడలు దిద్దిన కాపురమని తెలుగు టీవీలలో ఒక 365 రోజులు సీరియల్ వచ్చినట్టు సిట్ని సీరియల్ నడిపిస్తున్నారు వాళ్ళు. ఏం మనుషులు అన్న వాళ్ళు? టెక్నాలజీ ఇంత పెరిగింది కదా, ఇంకెన్ని రోజులు నడుపుతారన్నా? ఇంకెన్ని రోజులు విచారణ చేస్తారు? ఏం లేదా? కొండల దవి ఆఖరికి ఎల్కను కూడా పట్టుకోరా వీళ్ళు? ఎవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదా? చేయకపోతే మరి పోలీసు వాళ్ళని 4 రిమాండ్ చేసిరు కదా, వాళ్ళు ఎందుకు చేసిరో చెప్పుర్రి. ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్ఐబి చీఫ్ ఒక మాట చెప్పిండు. హైదరాబాద్కి వెళ్ళి ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఉన్నత పోలీస్ అధికారి ఫోన్ చేసి అడిగితే, ఇది నా స్టేట్మెంట్ కాదు, తెలుగు దినపత్రికలలో వచ్చిన వార్త. ప్రభాకర్ రావు గారు మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిరు, మీరు ఇండియాకి రావాలి, సాక్ష్యం చెప్పాలంటే నిన్ను నాకు ఎవరు ఫోన్ చేయమని చెప్పిరో అని అడిగిండు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తే నేను ఫోన్ చేసినా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారి చెప్పిండు. ఆయన చెప్పిన సమాధానం ఏంది? నేను అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను చేసినా అన్నాడు. ఇప్పుడు ప్రభాకర్ రావుని తెప్పించిర్రు, చాలా గొప్ప పని చేసిర్రు, వచ్చిండు, సాక్ష్యం ఏమి ఇచ్చిండో ఇచ్చిండు. సిటోళ్ళ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ లేదా? అరెస్ట్ చేయరా? ఎన్ని రోజులు నడుపుతారన్న సీనియర్లు? ఇవేం పంచాయతీలు ఇవి? రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికప్పుడు 10 సార్లు చెప్పిండు నా ఫోన్ ట్యాప్ అవుతుందని. రఘునందన్ రావు అధికారులను బెదిరించి స్టేట్మెంటు ఆయన చేసుకుంటేంది, స్టేట్మెంట్ చేసుకోకపోతే నాకేం శ్రీధర్ అన్న? యువర్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ వర్కింగ్ అప్ టు ద మార్క్. ప్రజలు ఆలోచించిన కాడికి పనిచేస్తలేరు అని ప్రజలు అనుకోవడానికి మీరు స్కోప్ ఇస్తున్నారు. ఎన్ని నెలలు పడుతుంది అన్న ఒక కేసు ఇన్వెస్టిగేషన్కి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సిట్టేసి ఎన్ని రోజులైంది? ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు ఇన్వెస్టిగేషన్? దీని మీద ప్రజలకు అనుమానం వస్తుంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలిసి నాటకాలు ఆడుతున్నాయని. నా ఫోన్ ట్యాప్ కాలేదని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటిస్తే ఇక టెలిఫోన్ ట్యాపింగ్ అర్థం ఏముందన్న? ఏమున్నా చెప్పుండ్రి. పీసీసీ అధ్యక్షునిగా నువ్వు ఎన్నడూ చెప్పలేదా నా ఫోన్ ట్యాప్ అవుతుందని? ఇలా నువ్వు ముఖ్యమంత్రి కాగానే నా ఫోన్ ట్యాప్ కాలేదు, నా ఫోన్ ట్యాప్ కాలేదు కాబట్టి నాకు నోటీసులు రాలేదు, ఇదా మీరు మాట్లాడాల్సినటువంటి మాట. నివేదిక, కాళేశ్వరం కమిషన్ నివేదిక చివరిగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు అవిభక్త కవలలు. వీళ్ళు వాళ్ళని బెదిరించుకోవడానికి, వాళ్ళు వీళ్ళని బ్లాక్మెయిల్ చేసుకోవడానికి వాడుకుంటున్నటువంటి కమిషన్లు, కమిటీలు తప్ప అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ సాక్ష్యం ఇచ్చిన తెల్లారే కేటీఆర్ అంటే అరెస్ట్ చేయాలి. ఈ ఫార్ములా కార్ రేస్లో ఇవాళ దాకా దిక్కులేదు. ఒక ఐఏఎస్ అధికారి చెప్పిండు, మంత్రి గారు చెప్తే నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా అన్నాడు. ఇక అంతకంటే ఎక్కువ ఏం కావాలన్నా? ఐఏఎస్లు చెప్తే చెల్లది, ఎమ్మెల్యేలు చెప్తే చెల్లది, ఎంపీలు చెప్తే చెల్లది, పోలీసు వాళ్ళు చెప్తే చెల్లది. ఆ పోలీసు ఆయన రిమాండ్ చేసినప్పుడు అలా రాసిండు, దుబ్బాక ఉప ఎన్నిక అప్పుడు రఘునందన్ రావు కుటుంబ సభ్యుల ఫోన్లని మేము ట్యాప్ చేసినాము, అట్లా ట్యాప్ చేసే బేగంపేటలో పైసలు పట్టుకున్నాం, ఇంకేనో పట్టుకున్నాం అని రఘునందన్ రావు చెప్పలే. ప్రణీత్ రావు అని ఎవరైతే టెలిఫోన్ ట్యాపింగ్లో ఫస్ట్ పడ్డాడో ఆ ముద్దాయిని రిమాండ్ చేసినప్పుడు ఆ ముద్దాయి రిమాండ్ కేసు డైరీలో రాసింది ఉంది. ఇంకా నేనేం అడగాలన్న పోలీసులని? వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయాలని లేదు, వాళ్ళు టైంపాస్ చేస్తారు తప్ప ఇంక అంతకంటే ఎక్కువ లేదు. కాళేశ్వరంలో చాలా పక్కా అవినీతి జరిగిందనేది హోంమంత్రిగా అమిత్ షా మాట్లాడుకొచ్చారు ఒకనొక సందర్భంలో. బండి సంజయ్ గారు అయితే చిట్టాలు ఉన్నాయి అన్నారు కదా. ఇప్పుడు ఇదే కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ
ఏం చేయబోతుంది నెక్స్ట్? అంటే మీ ఇక్కడ రాష్ట్ర అధికారం లేకపోయినా కూడా ఆ చిట్టా లేదో వైట్ ఎలిఫెంట్గా మారిన తీరేదో కమిషన్కి అందజేయవచ్చు కదా. కమిషన్ ఎవరెవరిని పిలిస్తే వాళ్ళు పోయారు చెప్పారు. ఇప్పుడే శ్రీధర్ అన్నాడు, ఓపెన్ కూడా పిలిచిర్రు. శ్రీధర్ ఆధారాలు ఉంటాయి. శ్రీధర్ ఏమన్నాడు ఇందాక, అధికారులను బెదిరించి నీ వాంగ్మూలం రికార్డు చేయించుకుంటా. నాకేం వస్తుంది, టైం పాస్ టైం వేస్ట్ తప్ప. వాళ్ళు రికార్డ్ చేసి అది రిమాండ్ చేస్తా అంటే అప్పుడు చెప్తాం, సాక్ష్యాలు ఇస్తాం, ఆధారాలు ఇస్తాం. ఏ నెంబర్ ట్యాప్ అయింది, ఏ రోజు అయింది, ట్యాప్ అయింది అని చెప్పడానికి నా దగ్గర ఉన్న ఆధారం ఏంది చెప్తా. వాళ్ళకి పని చేయాలనే కోరిక లేదు వాళ్ళకి కూడా ఈ మధ్యలో టీవీలలో పేపర్లలో రోజు సీరియల్లో కనబడాలని చోకు వచ్చింది. దానికి ఎవడేం చేస్తాడన్నా? ఎన్ని రోజులు చేస్తారు ఒక కేసు ఇన్వెస్టిగేషన్? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఇంకో 2 ఏళ్ళు అయితే ఎలక్షన్లు అయిపోతాయి. ఇక నువ్వు చేసేది ఏముంది? అప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాడు, మళ్ళీ కొత్త మొదలు పెడతాడు. రెడ్ వచ్చే మొదలెట్టి అని మళ్ళీ కొత్త కథ మొదలవుతుంది. ఇదేం పద్ధతి అన్న? కమిషన్ గురించి కమిషన్ కూడా అందరిని పిలిచి కమిషన్ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చింది, రాష్ట్ర కేబినెట్ ఆ నివేదికను ఆమోదించింది. అసెంబ్లీలో చర్చకు పెడతామని ముఖ్యమంత్రి చెప్పిండు. పెట్టు, ప్రత్యేక సెషన్ పిలువు, చర్చకు పెట్టు, ఉన్నట్టు మాట్లాడుండ్రి, ప్రజల ముందు పెట్టుండ్రి. ఆ తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని ఏం చేస్తారో చేయండి. ఏం చేయాలనుకుంటాడో ముఖ్యమంత్రి ముందు రాష్ట్ర ప్రజలకు చెప్పమనండి. చెప్పిన తర్వాత నా అభిప్రాయం నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. అయితే ఒక విషయం చెప్పండి, అంటే ఇన్ని కేసులు ఉన్నాయి, ఫార్ములా ఈ రేస్ నుంచి మొదలుకుంటే కాళేశ్వరం నివేదిక దాకా, ఫోన్ ట్యాప్, రకరకాల కేసులు ఉన్నాయి కదా. నిజంగానే రేవంత్ రెడ్డి ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నట్టున్నాడా? అంటే మీకేమనిపిస్తుంది పొలిటికల్గా? ఐ కెనాట్ స్టెప్ ఇన్ టు రేవంత్ రెడ్డి షూస్. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు కదా. అంటే లీగల్గా అయితే అరెస్ట్ చేసే ఎలిజిబిలిటీ ఉందంటారా మీరు అని అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలను చూసిన తర్వాతనైతే అట్లే అనిపిస్తుంది. కానీ ఆయన చేస్తాడా చేయడా, ఆయన చేయనిస్తారా చేయనియరా, కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్న పెద్దలు ఏమన్నా గల్లీలో ఉన్న టీఆర్ఎస్లతో మాట్లాడుకుంటురా, ఇది మనకేడ తెలుస్తుంది. ఇవన్నీ లోపల జరిగే పనులు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి నాలాగానే కొంచెం కోపం ఎక్కువ కాబట్టి ఇప్పటికి ఎప్పుడో లోపల వేయాల్సింది. ఆయన ఎత్తలేడు, ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడంటే ఈ ఏసుడికి అపాయింట్మెంట్కి మధ్యలో ఏమన్నా సంబంధం ఉందేమో అన్న డౌట్ అట్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.